దొంగ కేసులే ఓపెన్ గా నడుస్తున్నాయి, అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే సార్ ఇందులో లోతుకి వెళ్తే 2023 నుంచే వీళ్ళు ఈ అక్రమం అదే నకిలీ లిక్కర్ తయారు చేశారు, అప్పటి నుంచే వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చేయాలి అంటే నిజంగా జగన్ హయాంలో కూడా జరిగిందా మరి ఇదంతా? మీరు సర్టిఫికెట్ ఇవ్వాలి, చంద్రబాబు గారి సర్టిఫికెట్ ఇవ్వాలి దాంట్లో. వెరీ సింపుల్. నేను విచారణలో బయటపడుతున్నాయి కదా ఇవన్నీ. సిట్ అనేటటువంటిదే ఓ పెద్ద జోక్ కామెడీ సంస్థ, అది ఏమైనా చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తే అది రాస్తుంది అక్కడ. ఇదివరకు ఎఫ్ఐఆర్లు అంటే ఫీల్డ్లో ఉన్నాయి రాసేవాళ్ళు, అక్కడక్కడ కొంత కల్పితమైనటువంటి సాక్షులు పెట్టేవాళ్ళు. అప్పుడు అలా కాకుండా ఒక ఎఫ్ఐఆర్ఏ కల్పితం రాయడం అనేటటువంటిది సిట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఎవరైనా పిహెచ్డీలు చేసేటప్పుడు వీటి మీద పిహెచ్డీ చేస్తే ఓ 10 పిహెచ్డీలు వస్తాయేమో. ఎందుకంటే అంత సిల్లీగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు, ఇంతగా దిగజారిపోవడం వ్యవస్థ అనేటటువంటిది, ఇంతగా బానిసత్వం చేయడం అనేటువంటిది ఎప్పుడూ లేదు, ఇంత అసహ్యకరమైన స్టేజ్కి ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ దిగజారలేదు. ఫస్ట్ టైం పోలీస్ వ్యవస్థ అంటేనే అసహ్యం వేస్తుంది అనమాట. పోలీస్ వ్యవస్థ అంటే చిరాకు పుడుతుంది, ఏంది ఇంత చండాలమా, ఇంత అసహ్యంగా తయారవుతున్నాం. పక్కన మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు నిజాయితీగా హార్డ్గా పనిచేస్తున్నాం, అక్కడ ఎవడో ఒకడో ఇద్దరు తయారయ్యారు అక్కడ. బట్ ఇక్కడ బానిసలుగా పనిచేస్తున్నాం మనం. బేసిక్గా ఏం సాక్ష్యం పట్టుకొస్తాం మనం? అక్కడ అసలైన వాడిని పట్టుకుని నువ్వు సాక్ష్యం చెప్పు, జయచంద్రారెడ్డి పట్టుకుని చెప్పు. ఇంకోటి 2023లో నుంచి చేశారు, ఎవరి కోసం చెప్తారు ఈ మాటలు? బేసిక్గా ఆ రోజున ఉన్నటువంటి దాంట్లో వెరీ సింపుల్. ఇప్పుడైనా నేను చెప్తున్నాను,